ఆడ చూడండి, ఆడ యూరిన్ పాస్ వస్తారు కదా, అదంతా క్లీన్ చేసి ఆడ షాప్లో కట్టిస్తాను మాట్లాడారు. కట్టిస్తే బాగుంటుంది అంటే ఆడ అడ్డీ పెట్టుకుంటున్నాను 20 ఏళ్ళ గిడ పెట్టుకుంటారా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాం. మీరు ఫైనాన్స్ ఇస్తాను ఎవరికైనా అలాంటప్పుడు మీకు 25,000 దాకా రుణాలు తీస్తాను. మీరు షాప్ పెట్టుకుంటారు కదా, మీరు ఎలా పెడతారో వడ్డీ లేకుండా రుణాలు తీస్తామనేసి మీకోసం మేనిఫెస్టో పెట్టాను. ఓకే అన్నా. అదే పొలంనేరులో హాస్పిటల్ లేదు చిన్నపిల్లలకి. మీరు 10 గంటలకు పోతే చిన్నపిల్లలకి హాస్పిటల్ లేదు ఇక్కడ మన పొలంనేరులో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ చేయకపోతారు. అందుకోసం ఆ పిల్లలకే ఒక స్పెషల్ హాస్పిటల్ కట్టించాలని నా ఆలోచన. అన్నా మీరు అందరూ ఆశీర్వాదం చేస్తే మాకు అవకాశం వస్తే తప్పకుండా అవన్నీ చేస్తాం. గోల్ ఓకే చూడాలి చేస్తున్నాం. మీకు ఇంకా పిల్లలు ఎవరన్నా ఉద్యోగాలు వచ్చినాయి? ఏం ఉద్యోగాలు వచ్చినాయా? ఇండిపెండెంట్ ఇది మేము మేనిఫెస్టో మొత్తాన్ని 10,000 మందికి ఉద్యోగాలు పిల్లలకి చదువుకున్న వాళ్ళకి నేను చిన్న హాస్పిటల్కి చదవండి. అరుణ్ కుమార్ నా పేరు, ఇండిపెండెంట్ పోటీ పెడతాను. చదవండి. చిరు వ్యాపారస్తులకు 25,000 దాకా వడ్డీ లేకుండా ఇస్తాము. చూడండి మీకోసం గోల్ సింబల్ అమ్మా, ఇండిపెండెంట్ వస్తానన్నా. మీకు వ్యాపారం చేసేవాళ్ళకి 25,000 దాకా వడ్డీ లేకుండా ప్లాన్ చేస్తాం. మీరు ఫైనాన్స్ లేడ తీసుకునే అవసరం ఉండదు. అదేనా మీరు ఫైనాన్స్ లేడ తీస్తారు కదా, అది లేకుండా వడ్డీ లేకుండా మేము కట్టాలి. 25,000 దాకా ఇస్తాము. ఓకే కోల్ గుర్తుగా పొలంనేరు ఇచ్చినాను. ఓటే ఇంకా చదవండి. మీరు పిల్లల దగ్గర చదివించండి. చదవండి నా చదివా చెప్పండి, జోరుగా చదవండి. చదవండి పోతే ఇంకా మీకోసము దీంట్లో మేనిఫెస్టో పెట్టినాను. 25,000 దాకా వడ్డీ లేకుండా మీకు రుణాలు ఇస్తాను. చదవండి బ్రదర్ వెనకాల రెండు పక్కల చూడండి. ఇండిపెండెంట్గా ఇస్తాను. కోళ్ళు వాళ్ళు ఇచ్చిన అది గుర్తు కాదు నాకు కోళ్ళు ఇండిపెండెంట్ ఇస్తానా కోల్ సింబల్స్. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన పొలంనేరు నియోజకవర్గానికి. నేను ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అది మన పొలంనేరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటంటే ఇక్కడే ఈ డ్రైనేజ్ కాలువ, ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు పబ్లిక్గా యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడికి బస్టాండ్కి పొలంనేరు 4 మండలాల నుండి ప్రజలు రోజుకి 100ల సంఖ్యలో బస్సు ప్రయాణానికి, అదేవిధంగా ఇక్కడ పూల మార్కెట్కి, అదేవిధంగా ఇలా మార్కెట్కి, జనతా బజార్కి ఇలా చాలామంది ఎన్నో పనుల మీదుగా గ్రామస్తులు వస్తుంటారు. ఇక్కడ రావాలంటే చాలా వాసన, ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీని ఎలాంటి నాయకుడు దీని మీద శ్రద్ధ పెట్టలేదు. అందుకోసమే నా ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు నాయకులు పొలంనేరులో 14 మంది అభ్యర్థులు పోటీ చేసినారు. అందరూ గ్రామాల్లో అక్కడిక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ ఓట్ల కోసం తిరుగుతున్నారు. కానీ ఇలా పొలంనేరు బస్టాండ్ నడిబొడ్డున ఇలాంటి వాతావరణం ఉంది. వాళ్ళు నాయకులు ఇంతదాకా 10 సంవత్సరాలుగా నాయకులు పాలన చేసినారు. ఆ పాలన ఏంటో రిజల్ట్ ఇక్కడే చూడొచ్చు. నాయకులకందరూ నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ నిల్చుకొని ఒక 5 నిమిషాలు
మీరు ప్రచారం చేయండి. మీ అభివృద్ధి ఏంటనేది ఇక్కడే తెలుస్తుంది. చాలామంది మీడియా మిత్రులు కూడా దీన్ని హైలైట్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ముందర షాపుల వాళ్ళు కూడా హైలైట్ చేసినా కూడా ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క అధికారి కానీ పట్టించుకోలేదు. ఇదేనా మీరు ప్రజలకు సేవ చేసేకి? ఈరోజు 14 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగినారు. మీకు ఎమ్మెల్యే పదవుల పైన మీ అధికారం మీద ఉన్న శ్రద్ధ ప్రజాసేవ మీద లేకుండా పోతుంది. అప్పుడు మీరు ఎందుకు వచ్చిన పదవులు అనుభవించడానికా ప్రజాసేవ చేయడానికా మీరు వస్తున్నదని మాలాంటి సామాన్యులకి క్వశ్చన్ మార్క్ వచ్చి మేము ఈరోజు రాజకీయాలకు వస్తున్నాము. ముఖ్యంగా ఇండిపెండెంట్గా నిలుస్తున్నందుకు ఇందుకే కారణము. ఇక్కడ ఈ పరిస్థితి ఇంకా పోతే నాది కొన్ని మేనిఫెస్టోలు ఉన్నాయి, అవి కూడా త్వరలో నేను మీ ముందుకు వస్తున్నాను. నా మేనిఫెస్టో ఏంటంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడం, అది ముఖ్యమైన ఉద్దేశం నాది. ఆ తర్వాత మన పొలంనేరులో చిన్నపిల్లలకు ఒక మంచి హాస్పిటల్ లేదు. ఈరోజు ఒక పేదవాడు వచ్చి చిన్నపిల్లలను హాస్పిటల్ తీసుకోవాలంటే 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు అవుతుంది. అదే ఒక మంచి హై స్టాండర్డ్ మంచి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ చిన్నపిల్లల హాస్పిటల్ ఉంటే చిన్నపిల్లలు ప్రతి ఒక్క పేదవాడికి యూస్ఫుల్ అవుతుందనేసి నేను అది పెద్ద మోటివ్గా దాన్ని తీసుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తే పొలంనేరు ప్రజలు నాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా ఇంకా నా మేనిఫెస్టో ఎన్నో ఉంది, మీ అందరినీ కలుస్తాను. అది చూడండి, మీకు నచ్చితే ఓటు వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను కరెంటు స్తంభం నా గుర్తు.